అందరికీ నమస్కారం. మన ఛానల్‌లో పురాతన దేవాలయాలు, ఏన్షియంట్ టెంపుల్స్ గురించి వీడియోలు అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఈ దేవాలయాలు, పురాతన దేవాలయాలు కేవలం సుందరమైన శిల్పాలు మాత్రమే కాకుండా, మన చరిత్ర, ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక పాఠాలు కూడా అందిస్తాయి. పురాతన దేవాలయాలు మన చరిత్రకు లైవ్ రికార్డులుగా ఉంటాయి. ఈ దేవాలయాల కళ మరియు వాస్తుశిల్పం అప్పుడు ఎలా జీవించారో, వారి ఆధ్యాత్మిక ఆచారాల గురించి మనకు సమాచారం ఇస్తాయి. ఈ దేవాలయాలను సందర్శించడం ద్వారా ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందవచ్చు. దేవాలయాలు ఉన్న శాంతత మనసు శాంతం చేయడానికి సహాయపడుతుంది. మీకు కుదిరినప్పుడల్లా దేవాలయాలని సందర్శించి ఆనందించి ముక్తి పొందండి. ఈ వీడియోలో మనము హైదరాబాద్లో ఉన్న 2 పురాతన దేవాలయాల గురించి చూద్దాం. మొదటిది చెన్నకేశవ ఆలయం, రెండవది జగన్నాథ ఆలయం. ఈ 2 దేవాలయాలు ఒకే ప్రాంతం చాంద్రాయణగుట్టలో ఉండడం విశేషం. మొదటిగా చెన్నకేశవ ఆలయం. చోళరాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించాలని అంటారు. ఇది చాలా పురాతన ఆలయం. ఇది ఎత్తైన కొండ మీద నిర్మించడం జరిగింది. ఈ గుడి హైదరాబాద్లో గోల్కొండ చార్మినార్ కట్టడానికి ముందే నిర్మించాలని ప్రధాన అర్చకులు చెప్పారు. రమ్మంటారు లోపలికి, మీరు ఇలా ఆలయ విశిష్టత చెప్పగలరా స్వామి? స్వామి స్వయంగా వెలిసాడండి చెన్నకేశవ స్వామిగా. చెన్నకేశవ స్వామి అంటే మామూలుగా విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి ఆయన భక్తులకు ఎవరికైతే ఆపద కలుగుతారో వచ్చి ఆగమేఘాల మీద రక్షించేవాడు చెన్నకేశవ. అయితే ఆ లోపల మీకు కనిపిస్తున్నటువంటి స్తంభం ఉన్నది కదా, తెల్లటి స్తంభం, పక్కకు గుహ ఉన్నది. ఆ గుహలో శ్వేతమహాముని తపస్సు చేసుకున్న ప్రాంతం అది. ఆ శ్వేతమహాముని తప ఫలితంగానే స్వామి ఇక్కడ స్వయంభుగా అవతరించింది. ఆ కాలంలో ఈ స్వామిని చిన్నరాయుడు అని పిలుచుకునేవాళ్ళు. ఇప్పటికీ అంత చిన్నరాయుడనే పిలుస్తారు. ఈ చిన్నరాయని గుట్ట కాలక్రమేణా చాంద్రాయణ గుట్టగా ఏర్పడింది. ఇది మొత్తం అడవి ప్రాంతము. గుట్ట గుహలోపల స్వామి స్వయంభుగా వెలిసింది. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం ఆలయం అండి? విధంగా ఇది ఎన్ని సంవత్సరాలని చెప్పలేం, కానీ చాలా పురాతన మునీశ్వరులు తపస్సు చేసుకున్న కాలం నాటిది. మనకు హైదరాబాద్ లేదు, చార్మినార్ లేదు, గోల్కొండ లేదు, ఆ కాలం నాటిది. చెన్నకేశవ స్వామి ఆలయం పక్కన శివాలయంలో ఉమామహేశ్వర స్వామి నెలకొని ఉన్నాడు. శివాలయం బ్యాక్ సైడ్, వెనక సైడ్ భ్రమరాంబికా దేవి ఆలయం గుహలో ఉంటుంది. ఈ ఆలయంలో గోశాల కూడా కలదు. ఈ ఆలయం చాలా సుందరంగా, అద్భుతంగా ఉంది. ఈ గుడి లొకేషన్ని నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఉంచాను, గమనించగలరు. ఈ దేవాలయం ఫలక్నామా రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఈ ఆలయం చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ పక్కన ఉంటుంది. ఇక్కడ అన్ని బస్సు సౌకర్యం కూడా కలదు. ఇప్పుడు 2 దేవాలయం గురించి చూద్దాం. ఇది జగన్నాథ ఆలయం. ఇది కూడా చాలా ప్రాచీన ఆలయం. ఈ గుడి ప్రాంగణంలో 2 దేవాలయాలు కలవు, ఆదినారాయణుడు మరియు జగన్నాథ స్వామి. బలరామ సుభద్ర సహిత జగన్నాథుని మనము ఈ గుడిలో సందర్శించగలం. ఈ గుడి చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని పురాతన దేవాలయ వీడియోల కోసం లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.